అందరికీ నమస్కారం. చాలామంది అడుగుతుంటారు, లక్ష్మీ అమ్మవారికి నచ్చేవి ఏంటి, జ్యేష్ఠాదేవికి నచ్చేది ఏంటి అని. లక్ష్మీ అమ్మవారంటే శుభ్రం, శుభ్రం శుభ్రై రభ్రై రథభ్రై రుపరి విరచితై. ఆమె ఎంత శుభ్రంగా ఉంటుందంటే దానికి కొలమానం లేదంట. ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి హాస్పిటల్లో, 10,000, 15,000, 20,000 అని దానికి పేర్లు పెడతారు క్లీనింగ్కి. అలాగే ఇల్లు కూడా డస్ట్ లేకుండా ఉండాలి. పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండకూడదు. అట్టలు అట్టపెట్టెలు ఏదైతే ఉన్నాయో అన్ని అటక మీద పెడతారు, మిద్దె మీద. పరమ దరిద్రం అన్నమాట. అటువంటి పనికిరాని వస్తువులన్నీ బయట పడేయాలి. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇంటి ముందు ముగ్గు ఉండాలి, మంచి ఆ మామిడి తోరణాలు ఉండాలి. అప్పుడు లక్ష్మీ అమ్మవారు స్వాగతం అన్నమాట. ఇవన్నీ లేకుండా బోసిపోయిన కొంపలో ఏం చేస్తుంది, జ్యేష్ఠాదేవి వచ్చి తిష్ట వేస్తుంది. దరిద్రం ఇంటి చుట్టూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీ అమ్మవారు కోరుకునేది ఒకటి ఏంటంటే శుభ్రత, పరిశుభ్రత. అలాగే డస్ట్ గిస్ట్ లేకుండా పనికిరాని వస్తువులు బయట పడేసి చక్కగా దీపారాధన చేస్తూ, ఏ ఇంట్లో అయితే శ్రీ సూక్తం, కనకధర స్తోత్రం, లక్ష్మీ అష్టకం, అష్టమి స్తోత్రం, మిగతా లక్ష్మీ మంత్రాలన్నీ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది. డర్టీనెస్, మురికితనాలన్నీ లక్ష్మీ అమ్మవారికి నచ్చదు. కాబట్టి ఒకవేళ అలా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ లేదు, జ్యేష్ఠ ఉందని గుర్తుపెట్టుకోండి. జ్యోతిషం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య.